వలస కార్మికుల ఎంప్లాయ్మెంట్ ఆథరైజేషన్ డాక్యుమెంట్ పొడిగింపును రద్దు చేసింది అమెరికా. దీంతో అమెరికాలో ఉద్యోగాలు చేయడానికి వెళ్లిన భారతీయులతో సహా వేలాది మంది విదేశీ వలస కార్మికులపై ప్రభావాన్ని చూపే అవకాశం ఉంది. ప్రజా భద్రత, జాతీయ భద్రత కాపాడడానికి ఈ నిర్ణయాన్ని తీసుకున్నట్లు అధికారులు ప్రకటించారు. అక్టోబర్ 30 తర్వాత ఈఏడీలను రెన్యువల్ చేసుకోవాలంటే కుదిరే పరిస్థితి లేదు. ఇందుకు గాను అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా H4 వీసాదారులపై ప్రత్యక్ష ప్రభావం పడనుంది. ఈఏడీ కోసం అక్టోబర్ 30 కంటే ముందు అప్లై చేసుకున్న దరఖాస్తులను మాత్రమే పొడిగించనున్నట్లు తెలిపారు. బైడెన్ ప్రభుత్వంలో సకాలంలో రెన్యువల్ చేసుకుని ఈఏడీ అర్హత కలిగి ఉంటే వర్క్ పర్మిట్ గడువు ముగిసిన తర్వాత కూడా 540 రోజుల వరకు పని చేసుకోవడానికి అనుమతించేవారు. ఇప్పుడు ట్రంప్ తీసుకొచ్చిన కొత్త నిబంధనలతో అక్టోబర్ 30 తర్వాత ఈఏడీలను రెన్యువల్ చేసుకోవాలంటే కుదరని పరిస్థితి. దీంతో చాలామంది ఉద్యోగాలు పోనున్నాయి. ఈ కొత్త నిబంధన జాతీయ భద్రతను పరిరక్షించడానికి తీసుకొచ్చినట్లు ట్రంప్ అడ్మినిస్ట్రేటర్లు తెలిపారు. వలసదారులు తమ ఈఏడీ గడువు ముగియడానికి 180 రోజులు ముందుగానే రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని అధికారులు తెలిపారు.